మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము రీసెంట్గా ఒక కౌన్సిలర్ దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. కౌన్సిలర్ అడిగారు ఏంటమ్మా నీ సమస్య ఏంటి అని అడిగినప్పుడు అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి, బ్యాడ్గా థింక్ చేస్తాను. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి. నాకు బ్యాడ్గా ఆలోచిస్తున్నాను, నాకు కొంచెం ఆలోచనలు వేరేగా వస్తున్నాయి, ఇలా చేయాలని వస్తున్నాయి అన్నప్పుడు కౌన్సిలర్ అడిగారు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు అడుగుతారు కదా. అడిగినప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ పడుకున్నప్పుడు సెక్సువల్గా అన్నప్పుడు ఇట్లా అంటే చూసినప్పుడు మాకు కూడా అనిపిస్తుంది ఇట్లాంటివి వస్తున్నాయి, నేను ఎలా వీటి నుంచి బయటపడాలి, నాకు అలాంటివి చూడాలనిపిస్తుంది మొబైల్లో కానీ. కౌన్సిలర్తో మాట్లాడినటువంటి సన్నివేశం ఇది, టీనేజరే. అంటే ఈ విషయంలో మేడం చూసుకుంటే పేరెంట్స్ తప్పంటారా మరి, అంటే చైల్డ్ మెంటాలిటీ అంటారా? ఇది ఎవరు తప్పంటే? ఏజ్ ఎంత అమ్మాయిది? టీనేజరే మేడం. అంటే 6th 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చిన్న పిల్ల కింద మనం పరిగణించాల్సి వస్తుంది. బట్ థింకింగ్ మాత్రం అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే బాగా. అవును, నాకు అలాంటి చూడాలనిపిస్తుంది, నేను ఆ మైండ్ సెట్ మార్చుకోవాలంటే ఎలాగా అంటే? ఇప్పుడు ఒక 6th క్లాస్ అనుకుందాం అనుకోండి, మెచ్యూర్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చే ఫీలింగ్స్ వేరుంటాయి. 8th క్లాస్ అంటే ఇంకా కొంచెం 2 సంవత్సరాలు పెద్దది. పాతకాలంలో ఆ ఏజ్కి పెళ్లి చేసేవారు. అవును, అక్కడక్కడ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే అది మ్యారేజ్ ఏజ్ ఒకప్పుడు, వాళ్ళకి అప్పుడు అన్నీ తెలిసేవి. ఇప్పుడు కూడా చూడండి, ట్రైబల్స్లో మనకి ఎక్కడన్నా అటు సైడ్ వెళ్ళి చూస్తే 12-11 సంవత్సరాల పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు కూడా పుడుతున్నారు. నేను చూశాను కళ్ళతోటి. విశాఖపట్నం అటు సైడు శ్రీకాకుళం ట్రైబల్ ఏరియాలో చాలామంది ఉండేవారు. చిన్న వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతుంటే వాళ్ళ అక్క పిల్లలు ఎవరో అనుకునేదాన్ని నేను. కానీ వాళ్ళకే పెళ్ళయింది, వాళ్ళకే బిడ్డ పుట్టారు అని నేను విన్నాను అనమాట. ట్రైబల్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇది. మన ఇదిలో కూడా పాతకాలంలో అలాగే జరిగేది. అంటే 13 years అంటే కోరికలు వస్తాయండి. 6th క్లాస్ ఏజ్ 11 yearsకి రాకపోవచ్చు మేబీ, బట్ అదొక ఇంట్రెస్ట్గా ఉండొచ్చు. 8th క్లాస్ అంటే కోరికలు పుట్టే వయసే. అయితే వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి, డెవలప్మెంట్స్ బాడీలో కానీ సమాజంలో కానీ. అసలు బోల్డని సినిమాలు చూస్తుంటారు వాళ్ళు కూడా. అంటే అన్నీ చూడకపోవచ్చు, అంటే ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో కూడా ఆ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంట్లో డైరెక్ట్గా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు లైవ్లో చూసారనుకోండి, ఇదిగో ఇలా ఉంటుంది. మరి అది తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. పిల్లలు లేనప్పుడు చూసుకోవాలి అటువంటి విషయాలు. ఒక్క గదిలో ఉండేవాళ్ళు 10 మంది సంతానంతో పాతకాలంలో ఉండేవాళ్ళు కూడా ఇలా ఎవరు చేయలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఇలా ఉన్నారు అంటే ఎక్కువ శాతం తప్పు తండ్రిలో ఉంటుంది. ఎక్కువ అదుపు చేసుకోలేని వాళ్ళు మగవాళ్ళల్లోనే ఉంటారు. ఇంకొకటి, ఒక తప్పు అభిప్రాయం, పిల్లలకి ఏం తెలియదులే. ఇంకొకటి ఏంటి, పిల్లలు నిద్రపోతున్నారులే. ఇంకొకటి ఏంటంటే పిల్లలు లెగవర్లే, కదలర్లే. రోజు పొద్దున స్కూల్కి లే అంటే కానీ లెగవరు, ఇప్పుడు లేచిపోతారా, ఏం కాదులే. ఇలాంటి మాటలన్నీ జెంట్స్ నుంచి వస్తాయి. లేడీస్ కొంచెం గట్టిగా మాట్లాడారు అనుకోండి, ఆ మాటలకి పిల్లలు లేస్తారని నోరు మూసుకుంటుంది ఆడది భార్య, ఒక మంచి భార్య అయితే. అప్పుడు ఏం జరుగుతుందంటే ఫలితం ఇదనమాట. వాళ్ళు ఏ చిన్న సౌండ్ అయినా, కదలికలు జరిగినా మనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది చూడండి కావాలంటే. మరి అలాంటప్పుడు పిల్లలు లేవరా, చూడరా, చూస్తారా అనేది తెలుస్తుంది. అప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడు కోరికలు పుట్టే వయసే అన్నాను కదా, వాళ్ళకి కోరికలు పుట్టవా? మరి ఈ తల్లిదండ్రులు సరైన పద్ధతిలో ఉండాలి కదా. వాళ్ళు పిల్లలు లేనప్పుడు చూసుకోవాలి అలాంటివన్నీ. పిల్లల ముందు పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఈవెన్ 1 year బేబీ అయినా కూడా పక్కన ఎప్పుడూ కూర్చోకూడదు. అంతే. మీరు కూర్చోకూడదు అంటున్నారు కానీ చాలామంది పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల ముందే ఇట్లా ఒళ్ళో కూర్చుంటారు, మీదలు చేతులు వేసుకొని కూర్చుంటారు. కొన్ని ఉంటాయి అంటే పిల్లలు మీరు అన్నట్టే ఇందాక, పిల్లలు టీవీ చూస్తున్నారులే, మనల్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తారులే, ముద్దు పెట్టుకోవడం, పిల్లలు చూడలేదు, పాష్ అయిపోయింది ఇప్పుడు అది. పాష్ పేరెంట్స్ కూడా ఉన్నారు అట్లా, పక్కనే కూర్చోవడం. కొంతమంది ఒళ్ళోనే కూర్చుంటారు వచ్చేసి. అంటే ఇట్లాంటి అన్ని కూడా పిల్లల్లో డెవలప్ అవుతాయి అంటారా? దీనికన్నా ముందు నేను ఒకటి చెప్తాను, ముందు మీరు వేసిన క్వశ్చన్కి. ఇప్పుడు తల్లిదండ్రులు పక్కన కూర్చోవడం కానీ, భుజం మీద చెయ్యేసుకోవడం కానీ, ప్రేమగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవడం కానీ, తినేటప్పుడు ఒక ముద్ద పెట్టుకోవడం కానీ,
ఇవన్నీ పిల్లలకి ఒక 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేయొచ్చు. ఎందుకో చెప్పనా, వాళ్ళు నెక్స్ట్ లీడ్ చేయవలసిన లైఫ్ అది. భార్యతో ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి కదా. మరి ఇంకొకటి ఆ తల్లి ఎట్లా ఉంది, నాకు రాబోయే భార్య కూడా అలా ఉంటే బాగుండు, అటువంటి అమ్మాయి నాకు రావాలి అనే ఒక ఒపీనియన్ని స్థిరపరచుకుంటారు, మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు వాళ్ళు. అప్పుడు చేయొచ్చు. అంటే టూ మచ్ నేను చెప్పట్లేదు, నేను ఏవైతే మెన్షన్ చేసి చెప్పానో అవి మాత్రమే. దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ మీద ఒక అవగాహన కలుగుతుంది. కానీ ఈ చిన్న వయసులో కాదు, ఈ చిన్న వయసులో చేయాల్సిన పనులు కాదు. కొంతమంది మరి మేడం ఇంకో చూసుకుంటే పేరెంట్స్ ఉన్నారు కదా, మదర్స్ చాలా మంది ఇళ్లలో పాష్ అన్నాను నేను ఇందాక, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఇలాంటి వాటికి? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, పిల్లలు ఇప్పుడు పెద్ద పిల్లలైన తర్వాత కూడా ఫ్రాక్లు వేసుకుని తిరుగుతున్నారు. మనం ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయండి, పిల్లలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎదిగే వయసులో చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము ఫ్యాషన్ అనుకోండి, కంఫర్ట్ అనుకోండి మారిపోతున్నాయి. దాన్ని మనం మార్చలేం కూడా. కానీ ఎటువంటి డ్రెస్ వేసుకున్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. సపోజ్ మన అబ్బాయి గురించి అయితే ఏమనుకోవాలంటే, మనం ఎటువంటి డ్రెస్ వేసుకున్నా సరే మనం ఈ దృష్టితో చూడాలని అబ్బాయి అనుకునేటట్టుగా మనం డ్రెస్ అవ్వాలి. అది ఎప్పుడు అంటే ఒక వయసు వచ్చాక, చిన్న వయసులో కాదు. చిన్న వయసులో అటువంటి డ్రెస్సులు వేసుకుని కొడుకు ముందు తిరిగితే ఆ కొడుక్కి తల్లి మీద ఇంకో అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల ముందు ఇందాక మీరు అడిగారు ఇలా ఉండొచ్చా అని, చిన్న వయసులో అలా ఉండటం తప్పే కదండి. పిల్లలు అటు తిరిగి టీవీ చూస్తున్నారులే అని చెప్పి మనం ఇటు ముద్దు పెట్టుకోవడము, హగ్ చేసుకోవడము, డబల్ మీనింగ్ మాట్లాడుకోవడం, కొంతమందికి అదో తృప్తి. అలా మాట్లాడుకుంటే అదొక దరిద్రపు సాటిస్ఫాక్షన్. అసలు అటువంటి లాంగ్వేజ్ అన్న నేను అటువంటి రొమాన్స్ అనేది చాలా సున్నితమైనది, చాలా అంటే చాలా పవిత్రమైనది. దాన్ని చాలా అంటే చాలా నైస్గా మాట్లాడుకోవాలి, చాలా నైస్గా హ్యాండిల్ చేయాలి. అంటే పచ్చిగా పబ్లిక్లో అలా మాట్లాడుకోకూడదు. పిల్లల ముందు అలా మాట్లాడుకునే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. ఏమవుతుందంటే సేమ్ వాళ్ళు నేర్చుకుంటారు, పెళ్లి కాకుండానే ఆ మాటలు నేర్చుకుని బయట ఎక్కడో ఉపయోగిస్తారు. అవి కూడా నేను విన్నాను. ఈ పెద్ద పెద్ద మాటలు బయట చిన్న చిన్న పిల్లల నోట్లోంచి విన్నాను నేను. అది ఎవరితో ఫ్రెండ్స్తో చెప్పడమో, తోటి పిల్లలతో మాట్లాడడమో, అది అసలు మ్యాచ్ కాదు వాళ్ళకి. చిన్నపిల్లలు వచ్చి అలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అందుకని పిల్లల ముందు అటువంటి లాంగ్వేజ్ కానీ ఆ చేష్టలు కానీ చేయకూడదు. పిల్లలకి ఎప్పుడు కూడా మన రోల్ మోడల్గా ఉండాలి. దూరంగా కూర్చోవాలి. వీలైతే వేరే వేరే కుర్చీల్లో కూర్చోండి, లేకపోతే పక్కన మీ పిల్లల్ని కూర్చోబెట్టుకోండి. అందరూ కలిసి కూర్చొని చూడగలిగే ప్రోగ్రామ్ని చూడండి. అప్పుడు ఏమవుతుందంటే మనము ఒకటి నేర్పుతున్నాం పిల్లలకి, తల్లిదండ్రులు భగవంతుడితో సమానం అని నేర్పుతున్నప్పుడు తల్లిదండ్రులు భగవంతుడిలానే మనం కనపడాలి. అమ్మ ఒక దేవత, నాన్న ఒక దేవుళ్ళ కనపడాలి. కనపడటమే కాదు, మన బిహేవియర్ కానీ మనం చెప్పే మాటలు కానీ వాళ్ళకి అదే అభిప్రాయాన్ని ఇంకా బలపడేటట్టుగా మనం మాట్లాడాలి. అంతేగాని మనం అలా చెప్తూ ఇలా చేస్తే ఏంటి ఇలా అంటున్నారు, ఇదేంటి అని అనుకోరా? అసలు అది దానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, మనం ఎలా తీసుకోవాలి, అసలు అంటే ఏంటి అని వాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎక్కువగా మాట్లాడుకోకూడదు. మాట్లాడుకున్నా సరే పిల్లల చదువుల గురించో ఏదైనా చిన్నగా లోపల గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి. వీకెండ్స్లో కూర్చుని ఒక 2-3 గంటలు మాట్లాడుకోండి. పిల్లల్ని ఆటలకు పంపించి మాట్లాడుకోవచ్చు. అలాంటప్పుడు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని సెటిల్ చేసుకోవాలి. పిల్లల ముందు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, నీ వాళ్ళకి ఎంత పెట్టావు, నా వాళ్ళకి ఎంత పెట్టావు, లేకపోతే నీ వాళ్ళని నా వాళ్ళని ఇద్దరు కలిసి దెబ్బలాడుకోవటం 90% ఫ్యామిలీస్లో జరుగుతున్నాయండి. అది తెలిసి కొంత తెలియక కొంత జరుగుతున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసినప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రులు చెప్తారు, అమ్మ మీరు పిల్లల ముందు మాట్లాడుకోకూడదమ్మా అని. కానీ వీళ్ళు కొట్టిపారేస్తారు, మీరు ఇలాగే చెప్తారులే, పడేవాళ్ళకి తెలుస్తుంది. కానీ ఖాళీగా కూర్చుని 2 నిమిషాలు అన్నట్టయితే వాళ్ళకి రైట్ అనిపిస్తుంది ఇలాంటివన్నీ. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఊరికి చేయట్లేదు కదా. ఎందుకు సమాజాన్ని మార్చాలి, ప్రతి ఇంటిని మార్చాలి, ప్రతి ఇల్లు సేఫ్టీగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే కదా. సో పేరెంట్స్ ఎప్పుడు కూడా దూరంగా కూర్చోవాలి. ఒకళ్ళు అనేటప్పుడు ఒకళ్ళు నెగటివ్గా చెప్పకూడదు. కొంచెం మనం అదిలిస్తున్నాం అనుకోండి, ఏం పర్వాలేదులే అని ఉండేవాళ్ళు అనకూడదు. నువ్వు చదువుకోనైనా కాసేపు అంటే ఇప్పుడేం చదువుతాడులే. ఇద్దరిలోనూ ఉన్నారు. అమ్మ మంచిగా మాట్లాడితే నాన్న ఏమో ఇలా
నాన్న మంచిగా మాట్లాడితే అమ్మ నెగటివ్, ఇప్పుడు ఎందుకులే, ఇలా చాలా 90% 99% చాలా చూస్తున్నాం మనం. ఎక్కడైనా కొంతమంది ఇద్దరు ఒక మాట మీద, ఇప్పుడు ఈ రోజుల్లో తెలుసుకుని ఇద్దరు ఒక మాట మీద నిలబడుతున్నారు, పర్వాలేదు. కానీ ఎక్కువ శాతం అలాగే ఉన్నారు కాబట్టి పిల్లల ముందు అసలు కూర్చోవడం, మాట్లాడుకోవడం, అటువంటి మ్యాటర్స్ రైజ్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం అనేది అస్సలు 100% చేయకూడదు. ఏదైనా ఉంటే పక్కకి వెళ్ళి చూసుకోవాలి. అందుకే తల్లిదండ్రులు అలా కనుక కనపడితే పిల్లలు ఇలాగే తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ పిల్లని ఎవరు తీసుకెళ్లారో కౌన్సిలింగ్కి మనకు తెలియదు. పేరెంట్స్కి తీసుకెళ్ళినట్టయితే కనుక పేరెంట్స్కి ముందు గట్టిగా ఇవ్వాలి. తర్వాత ఆ పాపకి కూడా అమ్మ అది సహజము, పెళ్ళైన తర్వాత మరి తప్పదు కదా, అది కూడా శరీరంలో ఒక స్ట్రెస్ని తగ్గించడానికి, లేకపోతే ఒక సమస్య నుంచి బయటపడాలంటే, మైండ్ హ్యాపీ మూడ్లోకి రావాలి అంటే కొన్ని మరి అలాంటివి తప్పదు. మరి అది లేనిదే పిల్లలు పుట్టరు, సృష్టి కార్యము. పెళ్ళైన తర్వాత మీకు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఆలోచనలు చేయకూడదు. నువ్వు చదివేది 8వ క్లాసు, నీ వయసు 13, నువ్వు ఈ ఆలోచనలు చేసేస్తారు నీకు ఒక పెళ్ళి. రేపటి నుంచి నీ పని ఏంటి? వచ్చే సంవత్సరం నీకు ఒక పాప పుడతారు. నువ్వెంతున్నావు? వాళ్ళని పెంచగలవా? ఎత్తుకోగలవా? తిరగగలవా? వాళ్ళకి చదువు చెప్పగలవా? నువ్వు చదివింది 8th క్లాసు, నువ్వు చదువు చెప్పగలవా వాళ్ళకి? నేను మరి ఎవరి మీద డిపెండ్ అవుతావు? నువ్వు 8th క్లాస్ చదివావంటే నీకు వచ్చినోడు 9వ క్లాసో 10వ క్లాస్ చదివినోడు వచ్చాడు అనుకో, వాడేం చేస్తాడు? నిన్ను ఏం ఉద్యోగం చేసి నీకు సంపాదిస్తాడు? మీ నాన్న ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుందాము, మరి మంచిగా సంపాదించి ఇంట్లో లోటు లేకుండా చూస్తున్నాడు. నీవు 8th క్లాస్ చదివితే వాడు 9th 10th చదివి క్వాలిఫైడ్ అయినట్టయితే వాడు ఏ ఉద్యోగం చేసి నీ కోరికలు తీర్చగలడు? నీకు చదువుకోవాలని సపోజ్ నీకు బాగా కోరిక ఉంది, ఫలానా చదువు చదవాలి, మరి అతను చదివిస్తాడా? నీకున్నట్టు వాడికి కోరికలు ఉంటాయి కదా, వాడు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. అప్పుడు నీ లైఫ్ ఏంటి? ఆఫ్టర్ 2 years నీకు అసలు బతకాలని అనిపించదు. కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా చాలా నన్నడితే డిసీజబుల్ ఆలోచనలు. ఇవన్నీ రోగాలకి కారణం. అంటే మనసు పాడైపోతుంది, తర్వాత శరీరం పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది. ఈ రకమైన రోగాలకు దారేది. కాబట్టి నువ్వు ఈ ఆలోచనలు చేయకూడదని ఆ పాపకి చెప్పాలి, తల్లిదండ్రులకి గట్టిగా గడ్డి పెట్టాలి. థ్యాంక్ యూ మ్యామ్.